ఇండియాలో డిఫరెంట్ జోనర్స్ కి డిఫరెంట్ సెట్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఫేమస్. లైక్ క్లాసికల్ కి ఇళయరాజా గారు, గ్రాండియర్ మ్యూజిక్ కి ఏఆర్ రెహమాన్, మెలోడీస్ కి కీరవాణి గారు, అండ్ మాస్ బీట్స్ కి మణి శర్మ అండ్ డిఎస్పి. ఇలా ఆయా జోనర్స్ లో వాళ్ళ మ్యూజిక్ కి ఫేమస్. బట్ అట్ ప్రెసెంట్ మాస్, క్లాస్, మెలోడీస్ ఇలా ఏ జోనర్ లో అయినా తనదైన మ్యూజిక్ తో పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి ఫ్యాన్స్ ని అలరింపజేసే ఒకే ఒక్క వ్యక్తి అండ్ అతని పేరు అనిరుద్ రవిచంద్రన్. ఇంటర్నెట్ సరిగ్గా లేని రోజుల్లోనే అతని ఫస్ట్ మూవీతో ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకున్న అనిరుద్ ఇప్పటిదాకా 44 మూవీస్ కి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. అండ్ అనిరుద్ ఇప్పటిదాకా కంపోజ్ చేసిన సాంగ్స్ అన్ని యూట్యూబ్ లో అరౌండ్ 11,000 మిలియన్ వ్యూస్ తెచ్చుకున్నాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీఆర్ లివింగ్ ఇన్ అనిరుద్ ఎరా అని. అసలు అనిరుద్ మ్యూజిక్ లో అంతగా స్పెషల్ ఏముంది? ప్రతిసారి బెస్ట్ మ్యూజిక్, బెస్ట్ బీజిఎం తో ఎలా హిట్ కొడుతున్నాడు అండ్ ఆడియన్స్ ని ప్రతిసారి ఎలా అట్రాక్ట్ చేస్తున్నాడు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అనిరుద్ కున్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అతను ఒక సౌండ్ ఇంజనీర్. చెన్నైలో ఉన్న ఈ ఇన్స్టిట్యూట్ లో సౌండ్ ఇంజనీర్ గా డిప్లొమా కంప్లీట్ చేశాడు. అందువల్ల అతనికి మ్యూజిక్ లో ఉండే ప్రతి ఇన్స్ట్రుమెంట్ యొక్క డెప్త్ ఏంటో తెలుసు. అండ్ ఇయర్ కి జస్ట్ 3 to 5 మూవీస్ ఒప్పుకోవడం వల్ల మ్యూజిక్ యొక్క క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. కమింగ్ టు ద మెయిన్ క్వశ్చన్, అనిరుద్ ప్రతిసారి బెస్ట్ బీజిఎం అండ్ అడిక్టివ్ వే ఆఫ్ మ్యూజిక్ ఎలా ఇస్తున్నాడంటే, నెంబర్ 1 యూనిక్ మ్యూజిక్ స్టైల్. అనిరుద్ ప్రతిసారి సౌత్ ఇండియన్ లాంగ్వేజ్ యొక్క లిరిక్స్ ని బట్టి లేదా మూవీ యొక్క టోన్ ని బట్టి ఎలక్ట్రానిక్ సౌండ్స్ అండ్ బీట్స్ తో యూనిక్ గా ప్రజెంట్ చేస్తాడు. వివేగంలో ఉండే ఈ తలై విడుదలై బీజిఎం గానీ, ఈ 2 బీజిఎంస్ చూసే ఆడియన్స్ ని సీట్ ఏజ్ లో కూర్చోపెట్టేలా ఉంటాయి. ఇలా మూవీకున్న టోన్ ని బట్టి యూనిక్ గా మ్యూజిక్ ప్రజెంట్ చేయడం అతనుకున్న స్టైల్ అని చెప్పొచ్చు. నెంబర్ 2 వోకల్స్. డేవిడ్ మూవీలో ఈ బ్రేకప్ సాంగ్ లో అనిరుద్ బీజిఎం లేదా మ్యూజిక్ కన్నా అతని వోకల్స్ కి ఎక్కువ కనెక్ట్ అవుతాం. అండ్ రీసెంట్ గా వచ్చిన ఇండియన్ 2 లో సౌరా సాంగ్ అయితే అప్పటిదాకా ఒకలా ఉన్న సాంగ్ ఎప్పుడైతే ఫీమేల్ వర్షన్ వస్తుందో అప్పుడు ఒక హైకి వెళ్తాం. అండ్ నెక్స్ట్ మన అనిరుద్ వోకల్స్ ఎప్పుడైతే వస్తాయో దెన్ వీ విల్ గెట్ ఇన్ టు ద ట్రాన్స్. ఇలా అతని సాంగ్స్ ఎడిక్టివ్ గా ఉండడానికి అతనుకున్న వోకల్సే మెయిన్ అని చెప్పొచ్చు. అండ్ నెంబర్ 3 ఎమోషనల్ కనెక్షన్. రీసెంట్ గా వచ్చిన చాలా మూవీస్ అనిరుద్ యొక్క మ్యూజిక్ వల్లే హిట్ అయినాయని చెప్పొచ్చు. అలా హిట్ అవ్వడానికి మెయిన్ రీజన్ అతని మ్యూజిక్ లో ఉండే ఎమోషనల్ కనెక్షన్. లైక్ మాస్టర్ మూవీలో ఈ మనసులు కరగని లోకమే లోకమా సాంగ్ లో వాడే ఈ బీట్స్ ని చూస్తే ఇవి పిల్లలు తినే పళ్ళెంతో కొట్టినట్టు చూపించారు. అండ్ ఇట్ వాజ్ ఎ సాడ్ బీజిఎం. అదే మూవీ క్లైమాక్స్ ఫైట్ లో అదే పిల్లలు పళ్ళెంతో ఈ బీట్ ని కొట్టడం చూపిస్తారు. ఇక్కడ సాడ్నెస్, డ్రామా, ఎక్సైట్మెంట్, టెన్షన్ లాంటి ఎమోషన్స్ ని డిఫరెంట్ గా ఒకే ఇన్స్ట్రుమెంట్ తో ప్లే చేయడం వల్ల చూసే ఆడియన్స్ కి ఒక ఎమోషనల్ కనెక్షన్ ఉంటుంది. సేమ్ ఇలాంటి ఎమోషనల్ కనెక్షన్ విక్రమ్, లియో, జెర్సీ అండ్ డాక్టర్ మూవీస్ లో కూడా చూడొచ్చు. నెంబర్ 4 ఇన్నోవేటివ్ సౌండ్ డిజైన్. అనిరుద్ కొత్త సౌండ్ డిజైన్స్, ఇన్స్ట్రుమెంట్స్ అండ్ ప్రొడక్షన్ టెక్నిక్స్ తో ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటాడు. ప్రతిసారి ఆడియన్స్ కి కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని అన్కన్వెన్షనల్ ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేయడం, అందులో డిజిటల్ ఎఫెక్ట్స్ ని ఇంటిగ్రేట్ చేయడం వల్ల చూసే ఆడియన్స్ కి ఫ్రెష్ ఫీల్ వస్తుంది. ఇక్కడ ఈ వీడియోలో అనిరుద్ ఒక బీట్ ని కంపోజ్ చేయడానికి ఎంత కష్టపడుతున్నాడో చూడొచ్చు. ఇలా అతనుకున్న అన్బీటబుల్ క్రియేటివిటీ అండ్ ఇన్నోవేటివ్ మ్యూజిక్ స్టైల్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్స్ నుండి అతన్ని వేరు చేస్తాయి. నెంబర్ 5 వర్సటాలిటీ అక్రాస్ జానర్స్. అది ఏ జానర్ అయినా కానివచ్చు. లైక్ యాక్షన్, రొమాన్స్, ఇంటెన్స్ థ్రిల్లర్, లైట్ హార్టెడ్ కామెడీ, ఇలా ఏ జానర్ లో అయినా తనదైన వర్స్టాలిటీతో ఫ్యాన్స్ ని మెప్పిస్తాడు. అది అతనుకున్న స్పెషాలిటీ అని చెప్పొచ్చు. మెయిన్ గా అనిరుద్ సాంగ్స్ అనేవి వినే ఆడియన్స్ కి ఒక మూడ్ అండ్ ఎన్వైరన్మెంట్ ని సెట్ చేస్తాయి. అది ఒక రిలాక్స్డ్ మూడ్ సాంగ్ అయినా అవ్వచ్చు, లేదా ఒక ఇంటెన్స్ ఎక్సైట్మెంట్ ఇచ్చే సాంగ్ అయినా అవ్వచ్చు, ఆర్ ఒక ఫాస్ట్ పేస్ లో వెళ్లే సాంగ్ అయినా అవ్వచ్చు. ఎనీథింగ్ వర్సటైల్ గా జోనర్ కి తగ్గట్టు మూడ్ ని డిజైన్ చేస్తాడు. అండ్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అనిరుద్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నిట్లో కళ్యాణి రాగాన్ని ఎక్కువగా వాడతాడు. ఈ రాగం మన బ్రెయిన్ కి మంచి ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. అండ్ చాలా మంది ఎక్స్పీరియన్స్ చేసిన ఇంకొక విషయం ఏంటంటే అనిరుద్ సాంగ్స్ ఆర్ స్లో పాయిజన్స్. బాలేదు అన్న సాంగ్ కూడా వినగా బాగుంది అనిపించేలా ఉంటది. రీసెంట్ ఎగ్జాంపుల్ దేవరాలో ఈ సాంగ్. ఫైనల్లీ మన సౌత్ కి అనిరుద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ దొరకడం అనేది మనం చేసుకున్న అదృష్టం అనే చెప్పొచ్చు. ఒక రీజనల్ లాంగ్వేజ్ నుండి ఇండియా వైడ్ గా యంగేజ్ లోనే అప్లాస్ తెచ్చుకున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. అతను చేసినవి తక్కువ ప్రాజెక్ట్స్ అయినా గ్లోబల్ వైడ్ గా ఫ్యాన్స్ ని సంపాదించుకున్నాడు. అండ్ డిఫరెంట్ టూర్స్ చేస్తూ ఫ్యాన్స్ చేతే అనిపించుకున్నాడు నిజమైన సౌత్ ఇండియన్ రాక్ స్టార్ ని. దట్ ఈస్ అనిరుద్ రవిచంద్రన్. దట్స్ ఆల్ అబౌట్ అవర్ రాక్ స్టార్ అనిరుద్.
మీకు ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. See you in next video. Until then, signing off. Take care. Bye bye.